ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైపోయింది. అయితే ఇక బెంగుళూరు అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో కోల్కతా జట్టు ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఇక బెంగుళూరు జట్టు ఈసారి ఈ సీజన్‌లో శుభారంభంతోనే ప్రారంభించిందని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్‌లో కోల్కతాపై బెంగుళూరు జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా కోల్కతా జట్టు బ్యాటింగ్ చేయగా అసలు అందరూ కూడా కోల్కతా జట్టు ఆహ్, రహానే అలాగే సునీల్ నరేన్ బ్యాటింగ్‌తో అదిరిపోద్ది. అబ్బా! 200 దాటిపోద్ది స్కోర్ అనుకున్నారు. కానీ కృణాల్ పాండ్యా వాళ్ళ విజయావకాశాలన్నీ కూడా దెబ్బతీశాడనమాట. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన రెహానే ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. 13వ ఓవర్ వరకు మా బ్యాటింగ్ బాగుంది. అలాగే మేము కొనసాగించాం. కానీ వరుసగా 3 వికెట్లు కోల్పోవడం మా మొమెంటంను దెబ్బతీసింది. మా బ్యాటర్లు తమ అత్యద్భుతమైన షాట్లు ఆడే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. నేను వెంకటేష్ అయ్యర్ ఆడే సమయంలో 200 లేదా 210 పరుగులు కూడా ఛేదించవచ్చని మాట్లాడుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం మాకు ఊహించని షాక్ తగిలింది. డ్యూ కూడా కొంత ఫలితం మాపై ప్రభావం చూపించింది. కానీ ఆర్సీబీ పవర్ ప్లేలో బ్యాట్‌తో సత్తా చాటింది. మా లక్ష్యం చిన్నది కావడంతో మేమేం చేయలేకపోయాము. 200కు పైగా పరుగులు చేసి ఉండుంటే బహుశా ఫలితం మరోలా ఉండేది. కానీ సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్ గురించి మేము ఎక్కువగా ఆలోచించాం. కానీ మా తప్పిదాల పైన మేము ఎక్కువగా ఫోకస్ పెడతాం. ఎందుకంటే ఈ తప్పిదాలతోనే మేము ముందడుగు వెయ్యాలి. ముఖ్యంగా కృణాల్ పాండ్యా చాలా తెలివిగా మా బ్యాటింగ్ యూనిట్‌పై దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ విధ్వంసం గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా పవర్ ప్లేలో వాళ్ళు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ సాధించారు. ఇక కృణాల్ పాండ్యా వల్ల మొత్తం ఆట గమనమే మారిపోయింది. బహుశా ఈ విషయంలో మేము తప్పు చేశాము. బ్యాటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్తగా ఆడి ఉండుంటే బావుండేది. అలా చేసి ఉండుంటే ఇక డెత్ ఓవర్‌లలో బహుశా మేము ఇంకా కొన్ని పరుగులు రాబట్టేవాళ్ళం. దాంతో లక్ష్యం అనేది కష్టంగా మారి ఉండేది బెంగుళూరు జట్టుకు అంటూ వ్యాఖ్యానించాడు.